అందరికీ నమస్కారం అండి. నేను మీ ఫ్రెండ్లీ అడ్వకేట్ రత్న. ఈరోజు మనం ఎటువంటి సబ్జెక్ట్స్ గురించి కానీ దేని గురించి కానీ చెప్పుకోవట్లేదు. మనం ఈరోజు బేసిక్గా దేని గురించి అయితే మాట్లాడుతున్నామంటే, మనకి వీడియో కింద కొన్ని కామెంట్స్ వస్తాయి కదా, వాటికి నేను రియాక్ట్ అయ్యి కొన్ని వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన బుక్స్ మిమ్మల్ని కొనుక్కోమన్నాను. దానికి ఇంకా టైం ఉంది. ఎగ్జామ్కి ఇంకా మనకి 1 month టైం ఉంది. అండ్ అలాగే చాలామంది అనుకుంటున్న మాట ఏంటంటే, మేబీ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ కూడా అవ్వచ్చు అని అనుకుంటున్నారు. అవ్వినా అవ్వకపోయినా మనం మన ఇన్ టైంలో ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయాలి. దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి అయితే మన వీడియో కింద ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాటికి నేను రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇక చలో స్టార్ట్ చేద్దాం. పిల్ల కల్పన, నమస్తే సార్, నాది ఎన్రోల్మెంట్ కాలేదు, అప్లై చేయొచ్చా? మ్యామ్, మీది ఎన్రోల్మెంట్ మీది కాలేదు అంటున్నారు. కాకపోతే నేను మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే, మీరు మీ ఎగ్జామ్స్ ఏవైతే అంటే మీకు 3 years ఎల్ఎల్బియో 5 years ఎల్ఎల్బియో నాకు ప్రాపర్గా తెలీదు. బట్ కానీ మీరు కనుక మీ ఎగ్జామ్ కంప్లీట్ చేసేసి అన్ని సబ్జెక్ట్స్ మీరు ఒక్కటి కూడా బ్యాక్లాగ్ లేకుండా అన్ని సబ్జెక్ట్స్ కనుక మీరు ఇన్ టైంలో, అంటే బ్యాక్లాగ్ అంటే మీరు మళ్ళీ నాది ఫస్ట్ సెమ్లో ఎగ్జామ్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాను, 3rd సెమ్కి 4th సెమ్కి వచ్చేలోపు అది కంప్లీట్ చేసుకున్నాను అంటే అలా కాదండి. ఏ సబ్జెక్ట్ అంటే మీరు 5 years ఎల్ఎల్బి అయితే 10 సెమ్స్లో ఒక్క సెమ్ కూడా ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వకుండా బ్యాక్లాగ్ అనేది మీకు లేకుండా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 years అయితే 6 సెమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6 సెమ్స్ అనేవి మీది మొత్తం ఒక్క బ్యాక్లాగ్ లేకుండా ఉందా? అలా ఉంటే గనక మీరు ఎన్రోల్మెంట్ చేసుకోకపోయినా కానీ మీకు ఏఐబి అప్లికేషన్కి సంబంధించి ఏఐబి వెబ్సైట్లో ఒక పీడిఎఫ్ అనేది దొరికిద్ది. అది మీరు ప్రింట్ తీసుకొని అది మొత్తం ఫిల్ చేసేసి మీ కాలేజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సిగ్నేచర్ పెట్టించుకోవాలి. అండ్ అలాగే దాంతోపాటు ఒక గ్రీన్ పెన్ హోల్డర్, ఎవరైనా మనకు నోటరీస్ అవి చేస్తారు కదా, వాళ్ళు కూడా పెట్టచ్చు. ఆ గ్రీన్ పెన్ హోల్డర్ చేత అయితే మీరు సిగ్నేచర్ చేయించుకొని అది స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే మీరు అప్లై చేయొచ్చు ఎగ్జామ్కి అయితే. బట్ కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఈవెన్ ఫస్ట్ సెమ్ నుంచి 10th సెమ్ దాకా ఆర్ ఫస్ట్ సెమ్ నుంచి 6th సెమ్ దాకా ఒక్క సబ్జెక్ట్ కూడా మీది బ్యాక్లాగ్ అనేది ఉండకూడదు. ఇప్పుడు నేను పాస్ అయిపోయాను అది అన్నా కానీ కుదరదు. అసలు మీరు ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వకుండా వస్తే కనుక మీరు డెఫినెట్గా అప్లై చేయొచ్చు. దాంతోపాటు మీరు ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు మొత్తం అనేది వస్తుంది. ఇక నెక్స్ట్, అండ్ అలాగే మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, అప్లై చేయొచ్చా అంటే అప్లై చేయొచ్చు. పీడిఎఫ్ అనేది ఫిల్ చేసేసి అది కనుక మీరు అప్లోడ్ చేస్తే అది ఏఐబి వాళ్ళు చెక్ చేసుకొని మీకు ఒకవేళ మీరు అప్లై చేసుకున్న దానికి వాళ్ళు చెప్పిన దానికి ఓకే అనుకుంటే కనుక వాళ్ళు మీకు హాల్ టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎస్, మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి, బుక్స్ పబ్లిషేషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇక దాని గురించి ఏం లేదు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. బట్ కానీ అదేంటంటే ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లో అనేది దొరకట్లా, ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అయితే దొరుకుతుంది. నేను ట్రై చేస్తున్నాను ఓన్లీ ఇంగ్లీష్లో దొరికేది ఏదైనా ఉంటే కనుక నేను మీకు ఆ వెబ్సైట్ లింక్ ఆర్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు కింద అనేది ఇస్తాను. అంతేనండి. బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజ్ ప్లీజ్ ఇన్ఫార్మ్. నేనైతే కల్పన గారు, మీరైతే అప్లై చేయొచ్చు. బట్ కానీ ఒకసారి ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని బట్టి మీరు కనుక అప్లై చేస్తే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి, అసలు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ కానీ ఒకసారి మీరు మీ కాలేజీకి కూడా వెళ్ళి ప్రిన్సిపల్ సిగ్నేచర్ అనేది దాని మీద పెట్టియాలి. ఒకవేళ నాకు ఇదంతా ఎందుకు అని మీరు అనుకుంటే కనుక, మీరు ఏపీ అయితే కనుక
వెళ్ళి ఒకసారి ఎన్రోల్మెంట్ జరుగుతుందో లేదో చెక్ చేయండి. ఏపీ మన అమరావతి దగ్గర ఆర్ హైదరాబాద్ అయితే కనుక హైదరాబాద్ హైకోర్టులో ఒకసారి ఎన్రోల్మెంట్ జరుగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు కనుక ఎన్రోల్మెంట్ చేపించేసుకుంటే వర్కౌట్ అవ్వచ్చు. కిరణ్ పెద్దమ్మ అడుగుతున్నారు, హైదరాబాద్ సెంటర్ కనుక పెట్టుకుంటే నాకు ఏ కాలేజీ రావచ్చు? హైదరాబాద్ మీరు సెంటర్ కనుక పెట్టుకుంటే మీకు పర్టికులర్ కాలేజీ వస్తుందని అయితే చెప్పలేము. బికాజ్ ఎందుకంటే విజయవాడ వచ్చేసి 2-3 కాలేజెస్ ఉంటాయి, చెప్పేయచ్చు. వైజాగ్ వచ్చేసి ఒక యూనివర్సిటీ ఉంటుంది, పేరు చెప్పేయచ్చు. తిరుపతి వచ్చేసి ఒక బీటెక్ కాలేజ్ ఉంది, పేరు చెప్పేయచ్చు. బట్ కానీ హైదరాబాద్లో వచ్చేసి ఇప్పుడు ఏపీలో వచ్చేసి 3 సెంటర్లు ఉంటేనే ఇన్ని కాలేజెస్ ఇన్ని యూనివర్సిటీస్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. హైదరాబాద్లో వచ్చేసి తెలంగాణకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఓన్లీ హైదరాబాద్ పెట్టుకోవడానికి మాత్రమే ఆప్షన్ ఉంది. ఆ ఒక్కటే మీకున్న ఆప్షన్. అందుకని హైదరాబాద్లో వచ్చేసి మినిమం 7 to 8 సెంటర్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా 7 to 8 సెంటర్స్ అనేవి పడ్డాయి. మీకు పర్టికులర్గా ఈ కాలేజీ వస్తుంది ఆర్ ఈ కాలేజీ ఉందని అయితే ఎవరు చెప్పలేరండి. మీరైతే అప్లై చేయండి, ఏదైనా రావచ్చు. బట్ కానీ హైదరాబాద్లోనే వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక హైదరాబాద్ అనేది అయితే మాత్రం 7 కాలేజెస్ ఉంటాయి కాబట్టి మనం చెప్పలేకపోవచ్చు. సెంటర్ విజయవాడ లేదు, విశాఖపట్నం పెట్టాము. సెంటర్ విజయవాడ ఉంది. మనం ఎగ్జామ్ ఏదైతే ఉందో అది విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి 3 సెంటర్లు అనేవి ఉన్నాయి. విజయవాడ ఉంది. ఇంకా చాలా మంది ఏమనుకుంటున్నారంటే విజయవాడ సెంటర్ లేదు అని. ఫస్ట్ విజయవాడ అనేది సెంటర్ రాలేదు, బట్ కానీ ఇప్పుడైతే విజయవాడ సెంటర్ ఉంది. మీరు ఒకవేళ విజయవాడ సెంటర్ లేదని వేరే సెంటర్ మార్చుకున్నా కానీ మీరు మీ లాగిన్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఇప్పుడు మీరు వచ్చేసి మీ దానికి అప్లై చేయొచ్చు. 100% మీరు అప్లై చేయొచ్చు. ఒక కామెంట్లో వచ్చింది, కరోనా పోయింది కదా మీరు ఇంకా మాస్క్ ఎందుకు పెట్టుకొని ఉన్నారు? కరోనా మీకు పోయింది, బట్ కానీ నాకు జాబ్ టెన్షన్ అనే కరోనా అయితే ఉంది. అందుకని నేను మాస్క్ పెట్టుకొనే ఉంటాను. హైదరాబాద్లో అయితే మాత్రం మీరు చేయొచ్చు. అన్నా నేను హైదరాబాద్ సెంటర్ పెట్టుకున్నాను, హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి చేంజ్ చేసుకోవచ్చా? ఇందాక చెప్పిందే కొంచెం మళ్ళీ చెప్తాను. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే మీకు 3 ప్రిఫరెన్సెస్ ఇస్తారు కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అలా ఇస్తారు కదా. మీరు వచ్చేసి ఫస్ట్ పెట్టుకునేదే మీకు 99% వస్తుంది. ఇక 100% వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీరు ఫస్ట్ ఏది పెట్టుకుంటారు అనేదే ఇక్కడ మీరు మెయిన్గా చూసుకోవాలి. ఇక మనకు వచ్చిన నెక్స్ట్ కామెంట్ ఏంటంటే 2 కామెంట్స్ ఉన్నాయి. నెల్లూరు వేణు మోటివేషన్ సార్, ఐ విల్ స్టార్ట్ రీడింగ్ ఇండెక్స్ సార్. వేణు గారు మీరు కరెక్ట్ వేలో వెళ్తున్నారు. బికాజ్ ఎందుకంటే అంతంత లాంగ్ బుక్స్ ఎవరు చదవలేరు. మీరు ఇండెక్స్ మాత్రమే చదవండి. ఆ ఇండెక్స్ కూడా నేను ఎందుకు చదవమన్నాను అంటే కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే బేర్ యాక్ట్ నేమ్ ఇవ్వకుండా ఇండెక్స్లో ఉన్న ఏదో ఒక పాయింట్ క్వశ్చన్లో ఇస్తే అది మీరు ఆ 19 ఆర్ ఆ 21 బుక్స్లో మీరు ఎక్కడైనా వెతుకుతారు ఆ లైన్, ఆ ఒక్క లైన్. అరే మీరు గనక అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఇండెక్స్ గనక చదివితే డెఫినెట్గా మీరు ఓకే ఈ పాయింట్ వచ్చేసి పలానా యాక్ట్ పలానా బేర్ యాక్ట్లో ఉంది అని మీరు ఆ బేర్ యాక్ట్ ఇండెక్స్ అనేది చూసుకుంటే ఆ 4-5 పేజెస్లోనే మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఐ ఆమ్ రాజ్ కుమార్, ఏఐబి ఎగ్జామ్ 20 ప్రిపేర్ అవుతున్నాను, ప్లీజ్ గైడ్ మీ. నేను గత ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఒక 3 వీక్స్ నుంచి చేస్తున్నానో ఆ 3 వీక్స్ నుంచి మిమ్మల్ని గైడ్ చేయడానికే చేస్తున్నానండి.
మీరు అన్ని వీడియోస్ చూడండి. అన్ని వీడియోస్లో మీకు డెఫినెట్గా మీకు ఈ పాయింట్ అనేది మీకే వచ్చేస్తుంది. నేను మిమ్మల్ని గైడ్ చేస్తున్నాను 100%. దాంతోపాటు నేను గైడ్ చేయడానికే ఇక్కడ ఉన్నాం మీకు. ఇక కామెంట్స్ అనేవి అయిపోయినట్టుంది. లాస్ట్గా ఒకటి ఉంది, చూద్దాము. ఓకేనండి, కామెంట్స్ అయితే అయిపోయింది. నేను చెప్పిన మీరు పెట్టిన కామెంట్స్కి నేను రియాక్ట్ అయ్యి నేను పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. కొంతమంది అడుగుతున్నారు మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు, కరోనా మీకు లేకపోవచ్చు, కరోనా నాకుంది. నేను మీ దగ్గరికి వస్తే మీకు కరోనా వచ్చిందని నేను మాస్క్ పెట్టుకున్నా. నా ఆన్సర్ ఇదే. మీకు నచ్చితే తీసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి మీకు అన్ని బేరాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవమని చెప్పాను. దాంతోపాటు ఒక లాంగ్ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. దేని గురించి అంటే బిఎన్ఎస్, బిఎన్ఎస్ఏ, బిఎన్ఎస్ఎస్ గురించి అయితే నేను వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. ఈ మూడు కలిపి, ఈ మూడు మనకి ఐపీసీ, సిఆర్పిసి అండ్ అలాగే ఎవిడెన్స్లో ఉన్నాయి. వీటి గురించి మీకు క్లారిటీ ఇచ్చి ఏ ఏ పాయింట్స్ అయితే మీరు చదవాలి, ఏ ఏ సెక్షన్స్ అయితే మీరు చదవాలి అనేది మీకు ఒక గైడెన్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో మాత్రం నాకు వచ్చిన కామెంట్స్కి మాత్రమే నేను రియాక్ట్ అవుతున్నాను. అండ్ అలాగే ఎవరైనా ప్రీవియస్ బుక్స్ ఇంకా కొనకుండా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బుక్స్ ఇంకా కొనకుండా ఉంటే కనుక డెఫినెట్గా కొనేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అది 40% మీరు పాస్ అవ్వటానికి ఆ బుక్ అనేది 40% మీకు యూజ్ అవుతుంది. మన బేరాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేరాక్స్ మీకు 40% మీరు పాస్ అవ్వటానికి యూజ్ అవుతుంది. మిగతా 20% ఏంటి అనేది హౌ టు రైట్ ఏఐబి ఎగ్జామ్ అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఎవరైనా రాయొచ్చు ఎలాగైనా, బట్ కానీ 3 అవర్స్లో మీరు అన్ని బుక్స్ వెతికి ఎలా రాయాలి, అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీకు గుర్తుండాలి. దీంతో పాటు ఇన్ టైంలో ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి, అండ్ అలాగే బబ్లింగ్ సిస్టమ్ కూడా ఎలా పెట్టాలనేది ఉంటుంది. అది వచ్చేసి నేను మీకు తర్వాత చెప్తా. ఈ 3 పాయింట్స్ కనుక మీరు డెఫినెట్గా ఫాలో అయితే, ఈ 3 పాయింట్స్ ఫాలో అయిన వాళ్ళు అసలు ఫెయిల్ అవ్వరండి. ఈ 3 పాయింట్స్ మీదే మీ ఎగ్జామ్ అనేది ఆధారపడింది. ఇక ఈ 3 పాయింట్స్ ఫాలో అవుతారో అవ్వరో మీ ఇష్టం. నెక్స్ట్ వీడియో అయితే బిఎన్ఎస్ వాటి మీద వస్తాను. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. అందరికీ సెలవు. థ్యాంక్ యూ.